సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో యాంగిల్స్ అండ్ లైన్స్ కాన్సెప్ట్ కోసము ఈ చిన్న స్ట్రిప్స్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ కానీ యూజ్ చేసినామంటే చాప్టర్ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ యాజ్ ఫండమెంటల్గా టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో రెండు స్ట్రిప్స్ తీసుకున్నామంటే ఇది కామన్ పాయింట్ అండ్ దీస్ ఆర్ ది ఇనిషియల్ ఆర్మ్ అండ్ ఫైనల్ ఆర్మ్ అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఈ టూ ఆర్మ్స్ కోయిన్సైడ్ అయినప్పుడు ది యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ జీరో యాంగిల్. సో ఫస్ట్ వన్ ఈస్ జీరో యాంగిల్. నెక్స్ట్ దిస్ ఈస్ అక్యూట్ యాంగిల్ అండ్ 0 to 90 degrees మధ్యలో ఉండే యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్. సో 90 degrees ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్. దెన్ అబ్ట్యూస్ యాంగిల్ 90 to 180 మధ్యలో ఉండే యాంగిల్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. స్ట్రైట్ లైన్ యాంగిల్. సో స్ట్రైట్ లైన్గా 180 degrees ఉండే యాంగిల్ని స్ట్రైట్ లైన్ యాంగిల్ అంటారు. దెన్ రిఫ్లెక్స్ యాంగిల్, దట్ మీన్స్ 180 నుంచి 360 మధ్యలో ఉండే యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. అండ్ ఇవి రెండు తిరిగి కోయిన్సైడ్ అయినప్పుడు వన్ కంప్లీట్ రొటేషన్, సో 360 degrees. సో దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. సో ఇలా ఓన్లీ 2 స్టెప్స్ని యూజ్ చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బేసిక్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. మధ్యలో ఉండే యాంగిల్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్గా ఉంటే దీన్ని 180 degrees స్ట్రైట్ లైన్ యాంగిల్ అని అంటాము. తర్వాత రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 నుంచి 360 మధ్యలో ఉండే ఏ యాంగిల్ అయినా రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ కంప్లీట్గా ఒక రొటేషన్ అయిపోతే 360 degrees. సో దిస్ ఈస్ కంప్లీట్ యాంగిల్ 360. సో ఇలా 2 స్ట్రిప్స్ని యూజ్ చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వస్తాం. టైప్స్ ఆఫ్ లైన్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్ చూసాం కదా, ఇప్పుడు టైప్స్ ఆఫ్ లైన్స్. సో టైప్స్ ఆఫ్ లైన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. వెన్ 2 lines have the common point, one common point, then they are called intersecting lines. So these are the 2 lines intersecting at one point. So these are intersecting, and these are concurrent lines. When 3 or more lines intersect at one common point, then they are called concurrent lines. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే 2 lines ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఇంటర్సెక్టింగ్ అంటారు. 3 అంతకన్నా ఎక్కువ లైన్స్ కోయిన్సైడ్ అయితే దీన్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఈ స్టెప్స్ యూజ్ చేసి ఈ కాన్సెప్ట్ని పిల్లలకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ అంటే జనరల్గా ఇలానే మనం చూపించవచ్చు. సో దీస్ ఆర్ ది ప్యారలల్ లైన్స్ and these are also parallel lines. So these are parallel lines and this is symbol for parallel lines. Next coming to perpendicular lines. So when the angle between the 2 lines is 90 degrees, then the lines are called perpendicular lines. So this is perpendicular lines. We can show like this also. ఎందుకంటే జనరల్గా పిల్లలు పర్పెండిక్యులర్ అంటే ఎల్ షేప్ మాత్రమే తీసుకుంటారు. సో మనం ఇలా కూడా వాళ్ళకి చూపించి సో దీన్ని పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. సో ది సింబల్ ఫర్ పర్పెండిక్యులారిటీ ఈస్ రివర్స్ టీ. సో దిస్ ఈస్ పర్పెండిక్యులర్ సింబల్. సో ఈ విధంగా ఈ స్ట్రిప్స్తో చాలా చక్కగా పిల్లలతోనే చేపిస్తే టైప్స్ ఆఫ్ లైన్స్ కూడా వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ పార్ట్గా పేర్స్ ఆఫ్ యాంగిల్స్. అంటే ఇక్కడ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని తీసుకొని ఇక్కడ టైప్స్ ఏమంటే కాంప్లిమెంటరీ యాంగిల్ చూద్దాం. 2 యాంగిల్స్ని తీసుకొని ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 degrees కనుక వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే ది సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ కాల్డ్, ఇఫ్ ది సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees, then the angles are called complementary angles. సో ఫర్ ఎగ్జాంపుల్ 40 degrees 50 degrees 2 యాంగిల్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే 90 వస్తుంది అన్నమాట. సో దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇక్కడ చూద్దాం, ఒకవేళ ఇలా ఇస్తే ఇక్కడ 2 యాంగిల్స్ అంటే దిస్ ఈజ్ ది కామన్ ఆర్మ్. సపోజ్ దిస్ యాంగిల్ ఈజ్ ఎక్స్, దెన్ ది రిమైనింగ్ యాంగిల్ ఈజ్ 90 minus x, బికాస్ ఇఫ్ దీస్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, ఒక యాంగిల్ ఎక్స్ అయినప్పుడు రెండో యాంగిల్ కనుక్కోవాలి అంటే 90 minus x, 90లో నుంచి మైనస్ చేస్తే అప్పుడు సెకండ్ యాంగిల్ని మనము కనుక్కోవచ్చు. సో దిస్ ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ కమింగ్ టు సప్లిమెంటరీ యాంగిల్స్. When the sum of 2 angles is 180 degrees, then the angles are called supplementary. అంటే అక్యూట్ యాంగిల్స్ తీసుకో, అబ్ట్యూస్ యాంగిల్స్. ఒక యాంగిల్ ఖచ్చితంగా అబ్ట్యూస్ ఉంటుంది, ఒక యాంగిల్
acute ఉంటుంది. Suppose if this is 120 degrees and this is 60 degrees, sum of these two is 180 degrees. So these two angles are called supplementary. దీన్నే మనం స్ట్రైట్ లైన్గా కూడా చూపించవచ్చు. సో సప్లిమెంటరీ మీన్స్ 180 degrees. సో ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే సెకండ్ యాంగిల్ వచ్చి 180 మైనస్ ఎక్స్ అని మనం కనుక్కోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ పార్ట్, కాంజుగేట్ యాంగిల్స్. వెన్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 360 degrees, then the angles are said to be conjugate angles. So for one complete rotation, suppose this is x degrees, then the remaining angle is 360 minus x. So according to this diagram, you can easily explain the differences between complementary, supplementary and conjugate angles using these strips. Coming to another part, adjacent angles. Adjacent angles, two angles are said to be adjacent angle if they have, ఇది చాలా important concept, if they have common vertex and common arm. సో ఇక్కడ ఈ టూ యాంగిల్స్కి ఇక్కడ చూడండి, OAC ఈ యాంగిల్కి, BOC ఈ టూ యాంగిల్స్కి కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి, కామన్ ఆర్మ్ చెరొక వైపు ఉండాలి. సో కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్ అండ్ లై ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ కామన్ ఆర్మ్, అప్పుడే వీటిని అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము ఆ చార్ట్లో ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్కి అడ్జసెంట్ యాంగిల్స్కి డిఫరెన్స్ని కూడా మనం చాలా ఈజీగా చెప్పచ్చు. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఖచ్చితంగా కామన్ ఆర్మ్ ఉండాలి, కానీ ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్కి అనేవి ఏ టూ యాంగిల్స్ని తీసుకున్నా సరే మనం అక్కడ 90 degrees ఉంటే చాలు, టూ యాంగిల్స్ సమ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్, అంటే ఇవి రెండు కూడా యాడ్ చేస్తే 90 అయితే వీటిని కాంప్లిమెంటరీ అని అంటాం. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇక్కడ వీటికి కామన్ వర్టెక్స్ ఉండాల్సిన పని లేదు, కామన్ ఆర్మ్ ఉండాల్సిన అవసరం లేదు అన్నమాట. సో అడ్జసెంట్ యాంగిల్స్కి కాంప్లిమెంటరీ యాంగిల్స్కి మధ్య డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి మనము. అదేవిధంగా లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే కూడా ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇక్కడ అడ్జసెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు మన సప్లిమెంటరీలో సపరేట్గా టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి. ఇక్కడ లీనియర్ పెయిర్ ఖచ్చితంగా అడ్జసెంట్ అయి ఉండాలి, అంటే కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి, చెరొక వైపు ఉండాలి. సో ఇప్పుడు ఈ యాంగిల్స్ తీసుకుంటే, సో దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ OAC అనుకుంటే, యాంగిల్ AOC X అని అనుకుంటే, యాంగిల్ BOC ఖచ్చితంగా 180 మైనస్ ఎక్స్ అనేది తీసుకుంటాము. అప్పుడు ఈ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది, కాబట్టి ఈ టూ యాంగిల్స్ని మనము లీనియర్ పెయిర్ అని అనొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమంటే, ఏ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ మస్ట్ బి అడ్జసెంట్, బట్ అడ్జసెంట్ యాంగిల్స్ నీడ్ నాట్ బి లీనియర్ పెయిర్. సో లీనియర్ పెయిర్ అనేది ఖచ్చితంగా అడ్జసెంట్ అయ్యి ఉండాలి, కానీ అడ్జసెంట్ యాంగిల్స్ లీనియర్ పెయిర్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, బట్ సప్లిమెంటరీ యాంగిల్స్ నీడ్ నాట్ బి లీనియర్ పెయిర్. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ సప్లిమెంటరీ అయి ఉండాలి, కానీ సప్లిమెంటరీ యాంగిల్స్ లీనియర్ పెయిర్ అవ్వాల్సిన అవసరం లేదు. The last concept in this chapter, angles made by transversal. Transversal అంటే టూ లైన్స్ని టూ సపరేట్ పాయింట్స్ వద్ద ఒక లైన్ ఇంటర్సెక్ట్ అవుతా ఉంటే ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. when a line intersect two other lines at two different points, then that line is called transversal. So ఇక్కడ ఈ అరేంజ్మెంట్లో దిస్ ఈజ్ వన్ లైన్ అండ్ దిస్ ఈజ్ వన్ లైన్ అండ్ దిస్ ఈజ్ ట్రాన్స్వర్సల్ బికాస్ దిస్ ఇంటర్సెక్ట్స్ దిస్ బ్లూ లైన్ అండ్ yellow లైన్ అట్ టూ డిఫరెంట్ పాయింట్స్. ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనం 8 యాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 యాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఆ 8 యాంగిల్స్కి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఉన్న యాంగిల్స్, ఇక్కడ లోపల ఉన్న యాంగిల్స్ 3 4 5 6. అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఉన్న యాంగిల్స్ 1 2 తర్వాత 7 and 8. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే P
ప్లేసెస్ కరస్పాండింగ్గా ఉండాలంటే ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 5. సో 1 and 5 ఇదే ప్లేస్. ఇక్కడ ఏ ప్లేస్లో అయితే మనం యాంగిల్ చూస్ చేసుకుంటామో అదే ప్లేస్లో యాంగిల్ని కరస్పాండింగ్ యాంగిల్. సో 1 and 5, 4 and 8, 2 and 6, and 3 and 7. These are called corresponding. So there are 4 pairs of corresponding angles. అదేవిధంగా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేట్ ట్రాన్స్వర్సల్ చెరో వైపున లోపల ఉండాలి. అంటే 4 and 6, 3 and 5. సో 4 and 6, 3 and 5. దీస్ ఆర్ కాల్డ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఎక్స్టీరియర్గా ఉండాలి, చెరొక వైపున ఉండాలి. సో దిస్ ఈజ్ 1 and 7, 1 and 7, and 2 and 8, 2 and 8. So these are the types of angles when a transversal line is there. These are the angles, types of angles. Next, coming to parallel lines. If this become two lines become parallel, ఇందాక లైన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇట్లుంది అంటే ఈ లైన్స్ టూ ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. కమింగ్ టు ది ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్లో కూడా 8 సేమ్ యాంగిల్సే వస్తాయి. కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్సే వస్తాయి. కానీ అక్కడ వాటి ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. ఏమంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇందాక చెప్పుకున్నాం దెర్ ఆర్ 4 pairs ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 2 lines ప్యారలల్ అయ్యింది అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ 4 pairs ఈక్వల్ అవుతాయి. అంటే 1 is equal to 5. దిస్ 1 angle equal to 5, and 2 equal to 6, 3 equal to 7, angle 4 equal to 8. కరస్పాండింగ్ pairs అన్నీ ఈక్వల్ అవుతాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే ఇందాక చెప్పినట్టు